హలో మై డియర్ స్టూడెంట్స్, జనవరి 2026 జేఈఈ మెయిన్స్ రాసే స్టూడెంట్స్ కోసము ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవ్వండి సార్ మాకు అని అడిగారు. అందుకే నేను చేశాను. ప్రతి చాప్టర్లో వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇచ్చాను. ఆ టాపిక్స్ ప్రిపేర్ అయితే మీకు ఈజీగా 99% వస్తుంది. ఎలా ఇచ్చానో చూడండి. ఇక్కడ నేను ఒక చాప్టర్ సెలెక్ట్ చేసుకున్నా, ఏది సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఇన్ కెమిస్ట్రీ సెలెక్ట్ చేసుకున్నా. అందులో ఏ టాపిక్స్ నుంచి ఎన్ని పీవైక్యూ క్వశ్చన్స్ వచ్చాయో క్యాలిక్యులేట్ చేశాను వెరీ క్లియర్గా. జేఈఈ మెయిన్స్ సిలబస్ తీసుకొని ఎగ్జాంపుల్ స్టాయికియోమెట్రీ క్యాలిక్యులేషన్స్ అండ్ కాన్సన్ట్రేషన్ టర్మ్స్ అనే టాపిక్ నుంచి 100+ క్వశ్చన్స్ వచ్చాయి. అంటే ఈ చాప్టర్లో ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మోల్ కాన్సెప్ట్ నుంచి 50+ క్వశ్చన్స్ వచ్చాయి. నెక్స్ట్ లాస్ ఆఫ్ కెమికల్ కాంబినేషన్ నుంచి 10+ క్వశ్చన్స్ వచ్చాయి. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా రావడానికి అవకాశాలు ఉంటుంది అని ప్రతి చాప్టర్ ఇచ్చాను. ఇది ఈ చాప్టర్ కదా. ఇలానే అటామిక్ స్ట్రక్చర్ ఇచ్చాను. అటామిక్ స్ట్రక్చర్లో ఎలా ఇచ్చాను, క్వాంటమ్ నెంబర్స్ నుంచి 55+ క్వశ్చన్స్, బోర్స్ మోడల్ అండ్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్ ఎనర్జీ ఈక్వేషన్ ఇవి ఉంటాయి కదా, వాటి నుండి 50+ క్వశ్చన్స్ వచ్చాయి. డ్యూయల్ నేచర్ నుంచి 25+ క్వశ్చన్స్ వచ్చాయి. డి బ్రోగ్లీ ఐసెన్బర్గ్ నుంచి 20+ క్వశ్చన్స్ వచ్చాయి. సో దీన్ని చూస్తే మనకి ఏమర్థమవుతుంది, క్వాంటమ్ నెంబర్స్ ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి, బోర్స్ మోడల్ ఖచ్చితంగా ప్రిపేర్ కావాలి, మిగిలిన కొంచెం వదిలిన వీటి ఇంపార్టెంట్ టాపిక్స్ ఖచ్చితంగా క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటుంది అని మీకు అర్థమవుతుంది అనమాట. ఇలా నేను ప్రతి చాప్టర్ అన్ని చాప్టర్స్ ఇచ్చాను. ఇక్కడ చూడండి, కెమికల్ బాండింగ్ మాలిక్యులర్ స్ట్రక్చర్ నుండి హైబ్రిడైజేషన్ వెస్పర్ థియరీ వీబీటీ నుండి 90+ క్వశ్చన్స్. అంటే ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ హైడ్రోజన్ బాండింగ్ 70+ క్వశ్చన్స్, సెకండ్ ప్రయారిటీ. ఇది థర్డ్ ప్రయారిటీ ఇవ్వండి. ఫాజన్స్ రూల్ బాండ్ పారామీటర్స్ నుంచి 35+ క్వశ్చన్స్ అనమాట. ఇలా అన్ని చాప్టర్స్ ఇచ్చాను. లాస్ట్ టాపిక్ వరకు కింద ఫుల్ వీడియో ఉంటుంది, కింద లింక్ ఉంటుంది, మీకు కనిపిస్తుంటుంది. ఇలా దీన్ని క్లిక్ చేయండి, మీకు ఫుల్ వీడియో వస్తుంది. జస్ట్ 12 minutes ఉంటుంది. అన్ని చాప్టర్స్ కెమిస్ట్రీ ఉంటుంది. ఎలా ఇచ్చానో చూడండి. ఇక్కడ ఇది కెమికల్ థర్మోడైనమిక్స్. ఓకే, కెమికల్ థర్మోడైనమిక్స్. నెక్స్ట్ ఈక్విలిబ్రియం, కెమికల్ ఈక్విలిబ్రియం ఇచ్చాను. ఓకే, 70+ క్వశ్చన్స్, 15+ క్వశ్చన్స్. అయానిక్ ఈక్విలిబ్రియం ఇలా ఇచ్చానమాట. సో మై డియర్ స్టూడెంట్స్, ఇది తీసుకొని మొత్తం దీని ప్రకారం ప్రిపేర్ అవ్వండి. మీకు ఫిజిక్స్ మ్యాథ్స్ కూడా ఇలా కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను మీకు ఇది వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. 10-12 minutes ఉంటుంది అంతే ఫుల్ వీడియో. సో మన ఛానల్ లైక్ చేయండి, ఫాలో అవ్వండి. కౌన్సిలింగ్ వరకు మన ఛానల్ యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గట్టి కష్టపడండి మై డియర్ స్టూడెంట్స్. గట్టి కష్టపడితే మీకు 99% ఈజీగా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.